మధు, అలా కాదు మధు, నేను చెప్పేది ఒకసారి విను. మధు, సార్ మీ నెక్స్ట్ మూవీ ట్రైన్ సార్. ఏమైంది? ఏంటోరా, ఏం అర్థం కావట్లేదు. ఈసారేమైంది? పొద్దున్నే ఒక నెల్లి కలిసారా, వాడి కొడుకుని హీరో చేద్దాం అనుకుంటున్నాడంట. దాందే ఉందిరా, ఆ డబ్బులు ఇష్టం. వాడు ఊరికే 4 పాటలు, 4 ఫైట్లు, ఓ ఐటమ్ సాంగ్, ఓ ఎలివేషన్స్ పెట్టమంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే ముందు అసలు నా కథ వినలేదురా. రే పర్లేదు కానీ మన సీనియర్ లేడు. సీనుగాడు అదే రాబడి కంపెనీలో బిల్డర్ ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకుంటున్నాడంట్రా. వెళ్ళి నేరేషన్ వచ్చుగా. లేదురా, చాలా మంది ఇలానే ఉన్నారు. బాబు నేను ఆల్రెడీ అడిగేశాను, నువ్వు వెళ్ళు. సరే. ఏమే ఇంకా ఎంతసేపు? త్వరగా రెడీ అవ్వు. మరీ భోజనం టైంకి వెళ్తే బాగోదు కదా. సార్ మీకోసం ఎవరో రాజు అంట సార్. సరే రమ్మని చెప్పు. నమస్తే సార్. రావయ్యా రాజు, కూర్చో. కాఫీ టీ వద్దు సార్, అలవాట్లేదు. అలవాట్లేదా? భలేవాడేయా నువ్వు. మావిడ రెడీ అవ్వడానికి ఇంకో గంట పడుతుంది. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ కాదు కానీ హాల్లోకి వెళ్దామయ్యా, బాగుంటుంది. దా కమ్. సార్, ఓపెన్ చేస్తే వేడి వేడి బిర్యానీ సార్. ఆ బిర్యానీ పొగలొస్తూ ఉంది. సత్య ఆ బిర్యానీని చాలా ఫాస్ట్గా తింటున్నాడు సార్. ఏంటయ్యా హీరో తిండిపోతా? కాదు సార్, మనం బాగా ప్రెషర్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని తెలియకుండానే ఫుడ్ మీద చూపిస్తాం. కరెక్టేనయ్యా. ఇదిగో నా పొట్ట కూడా అలాగే వచ్చింది. కంటిన్యూ. సార్, సత్య తన గర్ల్ ఫ్రెండ్ మధు గురించి ఆలోచిస్తూ దిగులుగా బెడ్ మీద పడుకుని ఉన్నాడు సార్. The person you are trying to reach is unable to. మీరు ఏ వ్యక్తిని సంప్రదించాలనుకో
తర్వాత ఏమైంది? మధు కలిసిందా? హాయ్ మధు, తిన్నావా? చాలా ఆపుతావా? మధు ఏమైంది? నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? ఇంకా ఎన్నాళ్ళు సత్య ఇలా? ఏమైంది? ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా. సి సత్య, నువ్వు చాలా లవ్ చేస్తున్నావు, అలాగే రెస్పెక్ట్ కూడా. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇంకేంటి? అవి మాత్రమే కాదు, లైఫ్లో హ్యాపీగా సస్టైన్ అవ్వాలంటే సెక్యూరిటీ కూడా కావాలి. ఏం మాట్లాడవేంటి సత్య? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మధు నువ్వు కూడానా? సి సత్య, మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు, బట్ గడిచే కాలానికైనా ఆన్సర్ ఇవ్వాలి, తప్పదు. బికాజ్ అది ఎవరి కోసం ఆగదు. సో డిసిజన్ నా ప్యాషన్కి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి, రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు. వెల్ సెట్ సత్య. ఐఎమ్ డన్ విత్ యూ. గెట్ లాస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫకింగ్ ఫ్యూచర్. మధు అలా కాదు మధు, నేను చెప్పేది విను మధు. తరువాత సత్య ఏం చేశాడు? అదిరిపోయిందయ్యా. నెక్స్ట్ మంత్ ముహూర్తం ఉంది, మనం చేస్తున్నామంతే. రే హనుమంతు, చెక్ తీసుకొని రా. ఓకే సార్. రే పెన్నీరా. రాజు, నీ ఫుల్ నేమ్ ఏంటయ్యా? దేవరాజు, సత్యదేవరాజు. ఆల్ ద బెస్ట్ అయ్యా, మనం Thank you, sir. చేస్తున్నాం అంతే. రే నువ్వు కారు తుడుపు. నాకదే నేను చెప్తే కానీ ఓకే కాలేదు. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా గిఫ్ట్ కూడా తీసుకోవాలి. పద పద.
సార్ 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 ఏంటయ్యా? సార్ అది మేడం సారీ కార్లో. శారీ అంటే చూసుకోవే. థ్యాంక్స్ అయ్యా. నా ప్యాషన్ని సపోర్ట్ చేసే వాళ్ళే నాకు కావాలి, రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు. Well said, Satya. I'm done with you. And all the best for your fucking future. సార్ మీకు సక్సెస్ ఎలా అనిపిస్తుంది సార్? సార్ 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 ఇక్కడ సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఒక డెప్యూటెంట్గా ఇంత సక్సెస్ని ఎలా ఫీల్ అవుతున్నారు? యా, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక మంచి సినిమాని సపోర్ట్ చేసే మీ మీడియా సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఒకటి అర్థం కాదండి, సినిమా గురించి ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఏది పడితే అది రేటింగ్లని రివ్యూలని చెత్త రాస్తున్నారు. నిజంగా ఒక ఆడియన్స్ టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళి చూశాక వాడు మౌత్ టాక్తో ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రియల్ సక్సెస్. వెల్ సెడ్. ఆడియన్స్ ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాని ఆదరిస్తారు. ఐ బిలీవ్ ఇన్ దట్. సార్ ఇదివరకు మీరు చేసిన 2 సినిమాలు అలాగే ఇప్పుడు చేసిన ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్స్తోనే చేశారు. దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? యా, కొత్త డైరెక్టర్స్తో చేసినప్పుడే కదా కాన్సెప్ట్స్ కొత్తగా వస్తాయి. సార్ 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 ఇక్కడ యా, సార్ మీ సినిమాలో ఒక న్యూ ఫేస్ నేను లీడ్గా తీసుకోవాలని ఎందుకు అనిపించింది? నైస్ బ్రో, నైస్. నెక్స్ట్. రేయ్, హౌస్ ఓనర్ చిల్లయ్యరా. రేయ్ రేయ్ ఏమ్రా, కిరాయి పైసలు అడుగుతుంటే ఇవాళ రేపని కత్తలు తింటుర్రు. అరే, పోయిన నెల గిడే ముచ్చట, ఆ ముందు నెల గిడే ముచ్చట, ఇవాళ బీగాడే ముచ్చట. నీ అవ్వ ఇడ్డెట్లేని పట్టుకోలు. సీము నెత్తుడు లేదా ఒంట్లో? కడుపుకి బువ్వ తింటుండ్రా, ఇంకేమన్నా తింటుర్రా? రేయ్ ఆగరా. ఏం ఫాటు లెక్కున్నారా మీరు? అరే, కూరగాళ్ళు మంచోళ్ళు కిరాయి ఆలకిస్తారనుకుంటే మీరేందిరా షైన్ మ్యాన్ తిరిగి కిరాయి కోసం నన్ను కుక్కలెక్క తిప్పుతారు. రేయ్ ఆగరా. అన్నా ఏమనుకోద్దన్నా, ప్లీజ్ అన్నా. 2 రోజుల్లో ఎలా అయినా సరే ఏదో చేసి రెంట్ సెట్ చేసి ఇచ్చేస్తామన్నా. ఏమనుకోద్దు ప్లీజ్.
బుడా యాదించుకోర్రి, 3 దినాలు నా కిరాయి పైసలు ఇచ్చిర్రా. సరే సరి, లేదంటే ఈడికెళ్ళి అందరినీ బయట నూక్తా. ఇచ్చేస్తామన్నా, ప్లీజ్ అన్నా, అర్థం చేసుకుంటా. ఏం హౌలేగాలు దొరికిరా నాకు, మస్తు పరేషాన్ చేస్తుండ్రు. ఛే! రేయ్, అడలా తిడుతుంటే నవ్వుతావేంట్రా? నాకు రాత్రి ఒక పెద్ద కళ వచ్చింది. నువ్వు ఇలాగే కళ్ళకంటుంటే నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అవుతావు, నన్ను ఎప్పుడు హీరోని చేస్తావు, ఆ? నన్ను ఎప్పుడు యాక్టర్ని చేస్తావు అని అడుగుతున్నా. ఆ. వెళ్దామా? ఆ. సారు, ఈ నెల జీతం ఇంకా ఇయ్యనేలే. Oh boy, dreams gonna come true. 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 మయ్య పడరాడు, ఆ పిల్ల డబ్బులు అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్ అయ్యా, నువ్వైనా అర్థం చేసుకున్నావు. ఈ ఓనర్ చచ్చినోడు పని చేయించుకుంటాడు కానీ పైసలు అయితే ఇయ్యడు. కనీసం మీరైనా లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయుర్రి. రేయ్, సబ్స్క్రైబ్ అంట నేను చేసుకున్నాను, నువ్వు కూడా చేసుకోరా. నేను ఎప్పుడో చేసుకున్నాను మాయా.